ఉత్తరాంధ్రలో అతను లేకపోతే నీ పార్టీకి మనుగడ ఉండదు కాబట్టి తగ్గావు తప్పితే చూడండి అక్కడ ఎక్కడైనా కండువా ఉందా? బొత్స గారికి కండువా లేదు, జగన్ గారికి కండువా లేదు, కానీ మనం చూస్తున్న విజువల్లో తాటిపర్తి చంద్రశేఖర్ గారికి అయితే కండువా ఉంది. మీకు అదే చూశారు కానీ నిన్న లైవ్ చూసినట్టయితే అసెంబ్లీలో లేదా? నేను గమనించలేదు, ఒకసారి నేను ఒకసారి వెరిఫై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏ దేశ చట్టాలు ఆ దేశానికి ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జర్మనీ, అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఎంతమంది నెంబర్స్, ఎంతమంది సీట్లు అని చెప్పి చెప్తారట. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత నేను కూడా చూశాను, అదే రూల్ అక్కడ ఉంది. కానీ ఇండియాలో అలాంటి రూల్ లేదు కదా. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళాలి అంటే, మరి మీ అంబటి రాంబాబు గారు ఇంకొక సెటైర్ వేస్తూ ఉన్నారు. మీకు అధికారం కావాలంటే ఇక్కడ మీకు ఏం అధికారం లేదు, మీకు అధికారం కావాలంటే మీకు 21 సీట్స్, గోవాలో 40 టోటల్ సీట్స్, మ్యాజిక్ ఫిగర్ 21, మీ 21 సరిపోతుంది, మీరు గోవా వెళ్ళండి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి. అవగాహన లేని వెధవలు మాట్లాడే మాటలు సమాధానం చెప్పను కానీ చెప్పండి. ఆయన ఏదో లాజిక్ క్వశ్చన్ అడిగారు. అది లాజిక్ కాదు, ఏమి కాదు, ఒక దిక్కుమాలిన ప్రశ్న. ఒక దిక్కుమాలిన వ్యక్తి, అవగాహన లేని అజ్ఞాని చేసిన కామెంట్ కింద. మాజీ మంత్రి అండి ఆయన, మాజీ మంత్రి. అంటే మాజీ మంత్రి అయితే పెద్ద గొప్ప కింద వస్తాడా ఏమి? చాలా మంది మాజీ మంత్రులు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, ఎంత ఘనంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి ఒకడు ఉన్నాడు, నిబంధనలు తెలియవు. మరి ఇదే వ్యక్తి గత శాసనసభలో 5 శాసనసభ్యులు తీసుకుంటే నేను ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ ఉద్దేశంతో చెప్పాడు? వినండి, వైనాట్ 175 అన్నాడు. అంటే ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్ష పార్టీలే లేకుండా మొత్తం సర్వం తనే ఉండే విధంగా ఎన్నికల వ్యూహం రచించాడుగా. మరి అప్పుడు నీకు గుర్తు రాలేదా ప్రతిపక్షం అనేది ఉండాలి, ప్రతిపక్ష నేత అనేది ఉండాలి అనేది? కనీసం ఒక్కడన్నా గెలవాలని నీకు బుద్ధి జ్ఞానం లేకపోయిందా? 175 పైన 175 ఏ మొహంతో ఆ రకంగా మాట్లాడు, ఏ నోటితో మాట్లాడు? మరి ఇప్పుడు ఏ నోటితో మాట్లాడుతున్నావు, ఏ నోటితో అడుగుతున్నాను? క్యారెక్టర్ ఉండాలా మనిషికి. ఒక మాట మాట్లాడితే దానికి ఒక విలువ ఉండాలా. నువ్వు మాట్లాడిన మాటలకే నువ్వే గౌరవం ఇచ్చుకున్నాడు, నీకెవరు గౌరవిస్తాడు? ఇకపోతే జర్మనీ అంశము, ఇండియా అంశము, మనము ఒక ఓటు అనే విధానం ద్వారా తెచ్చుకున్న ఒక వ్యక్తి, ఇక్కడ ఓటు వేసిన తర్వాత వచ్చే సీట్ల సంఖ్య బట్టే రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుంది సభలలో. కానీ అక్కడ వ్యక్తులకు ఉండదు, పార్టీలకు మాత్రమే ఉంటుంది. అది కూడా ఏ పార్టీ ఎక్కువ శాతం సీట్లు తెచ్చుకుంటే ఆ పార్టీకి ఆ యొక్క స్థానాలు కేటాయించడం జరుగుతుంది. ఆయా స్థానాలకు ఆయా వ్యక్తులు వాళ్ళు నియోగించుకుంటారు పార్టీలు. అందుకనే వీళ్ళు ఏంటారు, మాకు 40% అంటారు, కానీ వాళ్ళకి వచ్చింది 39% ఓట్లు అనుకోండి. 39% ఓట్లోడికి ఎన్ని సీట్లు వచ్చినాయి సార్? 11. మాకెన్ని వచ్చినాయి? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అనుకుంది 8%, మాకు 25. మరి ఇప్పుడు ఎవరు గర్వపడాలా? అంటే మీకంటే అదే జర్మనీ రూల్ ఫాలో అయితే మీకంటే చాలా ఎక్కువ వస్తాయి వైసీపీకి సీట్లు. ఎట్లా వస్తాయి సార్? మన భారతదేశం, మన రాజ్యాంగం, మన రూల్ మనకు ఉంది కాబట్టి నిర్ణయాలు బట్టి వెళ్ళాలి కదా. కాబట్టి ఇక్కడ సీట్లకు ముఖ్యంగానే ఓట్లు కాదు అనేది గుర్తించడం నేర్చుకోవాలా వైసీపీ వాళ్ళు. ఈ వెధవాగుడు వాగటం మానేయాల. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 151 సీట్లు తెచ్చుకున్నప్పుడు కూడా తెలుగుదేశానికి 40% పైన ఓట్లు వచ్చినాయి. 40% పైన ఓట్లు వచ్చినాయి. కానీ ఏమన్నారు? 23 సీట్లు వాళ్ళు అన్నారు. అప్పుడు నువ్వు వాగిన వెధవాగుడు ఇప్పుడు నీకు గుర్తు రావట్లేదా? అంటే ప్రజలు అంత అమాయకంగా ఉంటారు, మర్చిపోతారు, వాళ్ళకి షార్ట్ మెమరీ ఉంటుంది అనుకుంటున్నావా? అంత ఎర్రిగొర్రెలు అనుకుంటున్నావా? నువ్వు ఒక్కడే మేధావి అనుకుంటున్నావా? నువ్వు ప్రచారం చేసేదే వాస్తవం అనుకుంటున్నావా? ప్రజలు ఏది మర్చిపోరు, నువ్వు మాట్లాడే ప్రతి మాట గుర్తుపెట్టుకుంటారు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది, గూగుల్ అట్ట కొడి తిట్ట వస్తుందని. హోదా ఇచ్చే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఏదో రావాలని చెప్పి అనర్హత నుంచి తప్పించుకోవడానికి అప్పుడప్పుడు అలా రావచ్చేమో.